ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్లలో త్రిముఖ పోరు నెలకొంది. అభ్యర్థులంతా ఉపాధ్యాయులుగా పనిచేసిన వారే. ప్రత్యేకించి ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. దీంతో పోరు ఉత్కంఠగా మారింది. ఎస్టీ రిజర్వ్ పార్లమెంట్ స్థానాలలో ఆదిలాబాద్ సెగ్మెంట్ ఒకటి. ఇక్కడ ఆదివాసీ ఓట్లు చాలా కీలకం. జరగనున్న ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలు ఆదివాసులకే అభ్యర్థిత్వాలు ఖరారు చేశాయి. పోటీ బరిలోనే ఆ ముగ్గురు కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల వైపు రావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఇక 2019 ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు బీజేపీకి మద్దతిచ్చారు. సోయం బాపురావు తన సమీప అభ్యర్థి గోడం నగేష్ పై 58,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ జాదవ్ 3వ స్థానంలో నిలిచారు. రెండు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పొలిటికల్ సీన్ మారింది. గెలుపుపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ తొలిసారిగా అధికారం చేపట్టింది. ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్ష హోదాలో సీఎం రేవంత్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆదివాసీకేనాని ఖరారు చేయడంతో గొండు తెగకు చెందిన నేతల మధ్య పోటీగా మారింది. ఇక సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని పదిలం చేసుకోవాలనుకున్న పట్టులో బీజేపీ కూడా ఉంది. ఎలాగైనా అధికారం అందుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ప్రజల్లో మద్దతు ఉందని నిరూపించుకునే ప్రయత్నంలో ఎవరికి వారు విజయంపై కన్నేశారు. వాస్తవానికి గత ఎన్నికల్లో గెలిచిన సోయం బాపురావుకు బీజేపీ చెక్ పెట్టింది. ఆయన స్థానంలో బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన మాజీ ఎంపీ గోడం నగేష్ కు టికెట్ కన్ఫర్మ్ చేసింది. సెగ్మెంట్లలోని 2111 పోలింగ్ బూత్లలో ఒక్కొక్క బూత్ నుంచి 370 ఓట్లను బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. ఆ విధంగానే ఆ పార్టీ అభ్యర్థి నగేష్ ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారు. బోధ్, ఆసిఫాబాద్, ఖానాపూర్ 3 ఎస్టీ నియోజకవర్గాలలో నేతలు పావులు కదుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మూదోల్, నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ సెగ్మెంట్లు బీజేపీ వశం కావడంతో విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో కాంగ్రెస్ దూకుడుగా ఉంది. ఎంపీ సీట్లపై గురిపెట్టింది. ఆదిలాబాద్ అభ్యర్థిగా మహిళను తెరపైకి తీసుకొచ్చారు. ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణను ఎంపీ క్యాండిడేట్ గా ఖరారు చేశారు. ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి నేరుగా కాంగ్రెస్ లోకి చేరిన ఆత్రం సుగుణ ప్రగతిశీల ఆదివాసీ ఉద్యమ కార్యక్రమాలలో చురుకైన పాత్రను పోషించారు. ఆదివాసుల ఓటు బ్యాంకు హస్తంకు అనుకూలంగా మారుతాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇక ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి సీతక్క ఆత్రం సుగుణ అభ్యర్థిత్వంలో కీలక పాత్రను పోషించారు. ఇంద్రవెల్లి సభ విజయవంతం కావడం కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపింది. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన సీనియర్ పొలిటీషియన్స్, మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డితో పాటుగా పలువురు కీలక నేతలు ఆత్రం సుగుణ విజయానికి చేయందించనున్నారు.
ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పోటీ బరిలో ఉన్నారు. ఇతను కూడా ఉపాధ్యాయుడే. తొలిసారి లోక్సభ ఎన్నికలకు రెడీ అయ్యారు. గులాబీ పార్టీకి లంబాడాల ఓటు బ్యాంక్ అనుకూలంగా భావిస్తున్నారు. ఆ ధీమాతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆత్రం సక్కు గులాబీ కండువాను కప్పుకున్నారు. ఎంపీ సీటుపై గురిపెట్టారు. పార్లమెంటు సెగ్మెంట్ నుంచి ప్రధాన పార్టీల నుంచి ఎంపీ అభ్యర్థులుగా బరిలో ఉన్న వాళ్ళందరూ కూడా ముగ్గురు కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారే. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు బీజేపీ పార్టీ నుండి కూడా ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గేడెం నాగేష్ కావచ్చు, అదేవిధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి ఆత్రం సక్కు కావచ్చు, కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నటువంటి ఆత్రం సుగుణ కూడా వీళ్ళంతా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా రాణించి రాజకీయాల మీద మక్కువతో కూడా ఏదైతే రాజకీయాల్లో వచ్చినటువంటి వాళ్ళే. ముఖ్యంగా కూడా ఏదైతే 1983 నుంచి 94 వరకు కూడా బీజేపీ అభ్యర్థిగా ఇప్పుడు బరిలో ఉన్నటువంటి గేడెం నాగేష్ తండ్రి గారు అనేటువంటి రామారావు కూడా గతంలో ఉపాధ్యాయ వృత్తినే కొనసాగించారు. ఉపాధ్యాయ వృత్తిలో నుండి కూడా రాజకీయాలపై మక్కువతో కూడా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలో 1983 నుంచి 94 ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీలు కూడా చేయడం జరిగింది. అయితే అప్పుడు కూడా రామారావు స్వచ్ఛందంగా కూడా తన ఉపాధ్యాయ వృత్తికి రిజైన్ చేసి కూడా స్వచ్ఛందంగా రాజకీయాలకు రావడం జరిగింది. అప్పుడు 2 సార్లు కూడా రామారావు కూడా ఎమ్మెల్యే ఏదైతే రామారావు నాగేష్ తండ్రి రామారావు కూడా 2 సార్లు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా రామారావు గిరిజన శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అయితే 1994లో రాజకీయ సమీకరణల నేపథ్యంలో కూడా తండ్రిగా ఏదైతే రామారావు కాకుండా రామారావు కుమారుడైనటువంటి గేడెం నాగేష్ కూడా అప్పటి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది. ఏదైతే గేడెం నాగేష్ కూడా బోత్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుండి కూడా పార్టీ అభ్యర్థిగా కూడా 3 సార్లు కూడా ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. 2014లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి గేడెం నాగేష్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీగా కూడా ఆయనకు అవకాశం కల్పించింది. అయితే 2014లో పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఏదైతే నాగేష్ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా విజయం సాధించడం జరిగింది. అయితే ఈసారి మాత్రము నాగేష్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా బీజేపీ పార్టీలో చేరి కూడా బీజేపీ అభ్యర్థిగా కూడా ఈసారి పార్లమెంటు బరిలో ఉన్నటువంటి పరిస్థితిగా ముఖ్యంగా కూడా ఆత్రం సక్కు కూడా 1983 నుంచి 2003 వరకు కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగింది. అయితే రాజకీయాల మీద ఉన్నటువంటి మక్కువతో కూడా ఆత్రం సక్కు కూడా రిజైన్ చేసి కూడా రాజకీయాలకు రావడం జరిగింది. ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కూడా 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా అప్పుడు కాంగ్రెస్ ఉన్నటువంటి ఆత్రం సక్కు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కానీ గత డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఆత్రం సక్కుకు సీటు కేటాయించలేదు. కానీ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కును మాత్రం ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక ముఖ్యంగా కూడా ఆత్రం సుగుణ కూడా ఏదైతే 2008 నుంచి కూడా ఉపాధ్యాయురాలుగా కొనసాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఆత్రం సుగుణకు రాజకీయాలపై ఉన్నటువంటి మక్కువను గుర్తించినటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఆత్రం సుగుణ కూడా ఈసారి ఎంపీ అభ్యర్థిగా కూడా అవకాశం కల్పించింది. ముఖ్యంగా ముగ్గురు కూడా ఎవరైతే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అదేవిధంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 3 అభ్యర్థులు కూడా ఒకే సామాజిక వర్గం గోండు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా గతంలో ఉపాధ్యాయ వృత్తి నుంచే రాజకీయాలకు వచ్చినటువంటి ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే ఇప్పుడు ఆదిలాబాద్ ఎంపీగా ఉన్నటువంటి స్వయం బాబురావు కూడా గతంలో ఉపాధ్యాయ వృత్తి నుంచే రాజకీయాలకు వచ్చినటువంటి ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి కూడా ఇటు గేడెం నాగేష్ కావచ్చు, ఆత్రం సక్కు కావచ్చు, గేడెం నాగేష్కు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు ఒకసారి ఎంపీగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. అదేవిధంగా కూడా ఆత్రం సక్కు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలుపొంది పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. ఈసారి ప్రధానంగా ఏదైతే ఈసారి ఆత్రం సుగుణ కూడా మొదటిసారిగా కూడా రాజకీయాలకు ప్రవేశించి కూడా ఈసారి ఎంపీ అభ్యర్థిగా కూడా బరిలో ఉన్నారుగా. ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పాటు గతంలో ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారు కావడంతో కూడా ఏదైతే ఇటు నాగేష్ కావచ్చు, అదేవిధంగా కూడా ఆత్రం సక్కు గతంలో వీళ్ళకు కూడా రాజకీయ అనుభవం నేపథ్యంలో ఏదైతే కొత్తగా రాజకీయాలకు వచ్చిన సుగుణ కూడా వీళ్ళని మరి ఎదుర్కొనే అవకాశం ఉంటుందో. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఏ పార్టీ అభ్యర్థికి జిల్లా ప్రజలు పట్టం కడతారో వేచి చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, తరుణ్ కుమార్, రాజ్ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.
మొత్తం మీద మాజీ ఉపాధ్యాయుల రాజకీయ గెలుపును గిరిజనుల ఓట్లు నిర్దేశించనున్నాయి. ఆదివాసీలకు లంబాడీలకు మధ్య ఉన్న గత పోరాటాల నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తోందన్నది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.